విశాఖ జిల్లాను దాటి పొరుగు జిల్లాలకు వెళ్లి పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందన్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని సూచించిందన్నారు. తనకు మాత్రం విశాఖ జిల్లాలోనే పోటీ చేయాలని ఉందని, ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలపై గంటా మాట్లాడుతూ పార్లమెంట్లో జరుగుతున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళితే ఆయనకు కేవలం 3 ఎంపీలు మాత్రమే కలిశారన్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశానికి సైతం వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దగా హాజరు కాలేదని, లేకపోవడంతో 2-3 సార్లు వాయిదా పడిందన్నారు. అసెంబ్లీ చివరి సెషన్లో ఎమ్మెల్యేలంతా గుర్తుగా గ్రూప్ ఫోటో దిగడం ఆనవాయితీ అని, ఆ విధానాన్ని కూడా పక్కన పెట్టారంటే వైసీపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. వైసీపీ మునిగిపోయే నావని, త్వరలోనే సీఎం జగన్ ను ప్రజలంతా ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆయన ఫ్యాన్ వేసుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడమేనని, సైకిల్ మాత్రం ప్రజల్లో తిరుగుతుందన్నారు. ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చాలా తప్పు. వాళ్ళు చేస్తుంది దగా, అది వాళ్ళు చేస్తుంది మోసం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 6 నెలల ముందు ఎన్నికలకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇది మోసం గురువు అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఈ రోజు 2 నెలలు కూడా లేదు ఎలక్షన్స్. ఇప్పుడు నువ్వు మెగా డీఎస్ చేస్తానని చెప్పి 6,000 పోస్టులు పెట్టి దానికి కూడా ఎస్జిటి టెట్లు ఇవన్నీ సంబంధాలు అక్కడ పెట్టి చివరికి దాన్ని కన్ఫ్యూజన్ చేసి ఒక సరైన ప్రణాళిక లేకుండా ఎలక్షన్ ముందు చేస్తే దీన్ని ఎవరు హర్షించరు. షర్మిల చేసింది మంచిదని డెఫినెట్ గా దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క చర్యల్ని వెంటనే వాళ్ళని ఇచ్చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి ఈ డిఎస్సీ చేయాలి. డిఎస్సీ అనౌన్స్ చేశారే కానీ ఏ ఒక్కరికి నమ్మకలేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 2 నెలల్లో వీళ్ళు పెట్టేటప్పుడు ఈ కోర్టు వివాదాలు పరీక్షలు వాళ్ళకి తెలుసు కదా, సుప్రీంకోర్టులో ఆల్రెడీ డైరెక్షన్ ఉన్నది. ఉన్నప్పుడు ఎందుకు ఈ వివాదం సృష్టించాలని కావాలి అంటే టైం టేకింగ్, ఎలాగో టైం మనం గెయిన్ చేయాలి. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ అయిపోతే అప్పుడు ఇంకా మనం రాంగ్ కదా, అప్పుడు వాళ్ళ పని వస్తుంది. టీడీపీ జనసేన మీరు అన్నారు 6 రోజుల్లో పార్టీ కూడా లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. 6 రోజులు అనుకుంటున్నాను డెఫినెట్ గా. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది. మళ్ళీ పార్టీ సెలక్షన్ షెడ్యూల్